కథ పేరు తాబేలు విజయం. నక్కకు గుణపాఠం. ఒకప్పుడు ఒక పెద్ద పచ్చటి అడవిలో జంతువులన్నీ స్నేహంగా సమానంగా జీవించేవి. ఆ అడవికి రాజు ఒక తెలివైన వృద్ధ సింహం. అందరూ దానిని గౌరవంగా రాజు అని పిలుచుకునేవారు. ఆ సింహం న్యాయంగా పాలించేది. ఈ అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తేది. ఎప్పుడు గర్వంగా మాట్లాడుతూ ఉండేది. అడవిలో అందరినీ చిన్నచూపు చూసేది. ఈ అడవిలో నాకంటే వేగంగా పరుగెత్తగల జంతువు ఎవరూ లేరు అని ప్రతిరోజు గొప్పలు చెప్పేది. ఇక అదే అడవిలో ఓ నెమ్మదిగా నడిచే తెలివైన తాబేలు కూడా ఉండేది. అది ఎప్పుడు శాంతంగా ఉండేది. ఎవరి మాటలకు బాధపడేది కాదు. తన పని తానే చేసుకుంటూ జీవించేది. ఒకరోజు నక్క అడవిలోని పెద్ద రాయిపైకి ఎక్కి అన్ని జంతువులను పోటీకి పిలిచింది. ఎవరైనా నాతో పరుగులో పోటీ పడగలరా? నేనెవరినైనా ఓడించగలుగుతాను. అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా నెమ్మదిగా తాబేలు ముందుకొచ్చి నేను నీతో పరుగులో పోటీ పడతాను అని నిశ్చయంగా చెప్పింది. అప్పటికి సింహం వచ్చి సాక్షిగా పోటీ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం నాది ఒడ్డును మొదలుపెట్టి కొండమీద మామిడి చెట్టు వరకు పరుగు పోటీ జరుగుతుంది అన్నాడు. మరుసటి రోజు అడవిలో ఉన్న జంతువులన్నీ పోటీ చూడటానికి వచ్చాయి. కోతులు చెట్లపై, పక్షులు కొమ్మలపై, పిల్లులు, నక్కలు, ఏనుగులు అందరూ అక్కడికొచ్చి పోటీని చూడసాగారు. సింహం గర్జించి పోటీ ప్రారంభించింది. తయారై ఉండండి. 1, 2, 3 మొదలు. నక్క మెరుపులా పరిగెత్తింది. కొన్ని క్షణాల్లోనే చాలా దూరం పరిగెత్తింది. తాబేలు మాత్రం నెమ్మదిగా ఒక్కొక్క అడుగుగా సాగుతూ ముందుకెళ్ళింది. కొంతసేపటికి నక్క వెనక్కి తిరిగి చూసి తాబేలు కనిపించకపోవడంతో ఇది చాలా ఈజీ, చిన్నగా నిద్రపోతా అని చెట్టు కింద పడి నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగకుండా అలసకుండా నెమ్మదిగా ముందుకు సాగింది. అలా సాగుతూనే తను ఎటూ తిరగక మాట్లాడక తన గమ్యం కోసం ముందుకు కదిలింది. చివరకు తాబేలు కొండ మీద ఉన్న మామిడి చెట్టు వద్దకు చేరింది. అంతా సంబరంగా ఆనందించారు. ఇంతలో నక్క నిద్రలేచి పరిగెత్తుతూ వచ్చింది. కాని ఆలస్యమైపోయింది. తాబేలు గెలిచింది. సింహం ముందుకొచ్చి అన్నాడు, ఈ రోజు మనందరికీ పెద్ద పాఠం. ఎవరి ప్రతిభనైనా తక్కువగా అంచనా వేయకూడదు. స్థిరంగా ముందుకు సాగితే ఎంతటి గెలుపైనా సాధించవచ్చు. గర్వం మన నాశనానికి కారణం అవుతుంది. ఆ రోజు నుండి నక్క ఎప్పుడు వినయంగా ఉండి ఎవరిని తక్కువగా చూడకుండా ఉంటుంది. తాబేలైతే ఓర్పు, నిశ్చయానికి చిహ్నంగా అందరి మనసుల్లో స్థానం సంపాదించింది. కథల నీతి నెమ్మదిగా అయితేనే స్థిరంగా పోతే గెలుపు ఖాయం. గర్వం ఒడిదుడుకులకు దారితీస్తుంది. ప్రయత్నం, ఓర్పు, నమ్మకం కలిస్తే ఏ గెలుపైనా సాధ్యమే.